అందరికీ నమస్తే సార్. ముఖ్యంగా జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు, క్లస్టర్ ప్రధానోపాధ్యాయులకు మరియు అన్ని యాజమాన్య ప్రభుత్వ పాఠశాలల మరియు కళాశాలల ప్రిన్సిపల్స్కి, ప్రధానోపాధ్యాయులకి అందరికీ నమస్తే. నేడు అనగా 1/12/2025 నాడు గౌరవ కమిషనర్ ఇన్ఫ్రా వారి ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పాఠశాలల వారు డోనార్ లీప్ యాప్ నందు డోనార్ కాంపోనెంట్స్ డీటెయిల్స్ అప్డేట్ చేయవలసి ఉన్నది. అందుకోసం ఏ డీటెయిల్స్ అప్డేట్ చేయాలా, ఎలా అప్డేట్ చేయాలా అనేది ఒకసారి పరిశీలించవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్. అందుకోసం మీకు వాట్సాప్ ద్వారా ఎక్సెల్ ఫైల్ పంపించడం జరిగింది. ఒకవేళ అది ఎక్సెల్ ఫైల్ లేకపోయినా కూడా మీకు ఈ డేటా ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఆ ఎక్సెల్ ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే చూస్తున్నారో ఈ డాష్ బోర్డు కూడా ఒకసారి చూడాలి. మీకు ఒక లింకులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ డోనార్ యాప్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే 11 రకాల కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 11 రకాల కాంపోనెంట్స్ మొత్తం 114 సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో దాంట్లో మనం ముఖ్యంగా పైన మీరు గమనిస్తే ఏ కాంపోనెంట్స్కు మనం ఏమేమి అంశాలో ఒకసారి మనం మీ స్టాఫ్ అందరూ కూర్చొని మీ పాఠశాలకు ఏం అవసరం, వాటిని ఎట్లా అనలైజ్ చేయాలా, వాటిని ఎట్లా రికార్డ్ చేసుకోవాలా, రికార్డ్ చేసుకున్న తర్వాత వాటిని ఎట్లా అప్డేట్ చేయాలా అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా ఏ కాంపోనెంట్స్ ఉంటాయి. ఉదాహరణకి కాంపోనెంట్ని సెలెక్ట్ చేస్తే బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటే ఇవి మనం యాప్లో సబ్మిట్ చేసే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సినవి బేసిక్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్లో ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఎక్కడ చూసుకోవాలంటే నేను ఆల్రెడీ మీకు ఎక్సెల్ ఫైల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియోలో ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని ఉంది. ఈ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఒక పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పీడిఎఫ్ ఫైల్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఆ పీడిఎఫ్ ఫైల్ను ఓపెన్ చేసుకొని లేదా ప్రింట్ తీసుకొని ఏదైతే పీడిఎఫ్లు ఉందో ఇది ముందుగా మీరు అందరికీ ప్రధానోపాధ్యాయులకి ప్రిన్సిపల్ రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ కానీ లేదా మీకు గ్రూప్లో వచ్చినటువంటి ఎక్సెల్ ఫైల్ కానీ ప్రింట్ తీసుకొని మీ స్టాఫ్ అందరితో చర్చించి మీకు ఏం కావాలో ఒకసారి నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నోట్ చేసుకొని అనంతరమే లీప్ యాప్లో దయచేసి ప్రధానోపాధ్యాయులు గమనించాలి సార్, మీ స్టాఫ్ అందరితో కూర్చొని డిస్కస్ చేసి పాఠశాలలకు అవసరాలకి ఏ కాంపోనెంట్స్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి చేయగలరు అనేటువంటి ఆలోచించుకొని ఇవన్నీ కూడా క్షుణ్ణంగా అవసరం మేరకు ప్రతి డేటా కూడా అప్డేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో దయచేసి నోట్ చేసుకొని పేపర్ వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత లీప్ యాప్ ఓపెన్ చేసుకొని సో ఈ డేటాను మనం ఎట్లా అప్డేట్ చేయాలో ఒకసారి చూద్దాం. సో మీ పాఠశాల లాగిన్ అయిన వెంటనే దయచేసి ఒకసారి గమనించండి. పాఠశాలకి లాగిన్ అయిన వెంటనే సార్ ఒకసారి ఇక్కడ గమనించండి సార్, మనం పాఠశాల లాగిన్ అయిన వెంటనే ఇక్కడ దయచేసి ఇట్లా వస్తుంది. ఈ 6 మాడ్యూల్స్లో గవర్నెన్స్ అనేటువంటి మాడ్యూల్ సెలెక్ట్ చేసుకోవాలా. ఈ గవర్నెన్స్లో దయచేసి ఇక్కడ పైనుంచి రెండోది సమగ్ర శిక్ష నుంచి దయచేసి గమనించండి. ఇక్కడ రైట్ సైడ్ పైనుంచి ఒకసారి చూడండి, పీటీఎం ఇవన్నీ కూడా కో కరిక్యులర్ యాక్టివిటీ, వొకేషనల్, జ్ఞాన ప్రకాష్ డాష్బోర్డు, స్కూల్ లీడర్షిప్ స్కోర్ కార్డ్ డాష్బోర్డు. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ కింద నుంచి రెండోది స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్. ఇక్కడ స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్కూల్ డొనేట్ కాంపోనెంట్స్ మీద ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏ కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా సార్, ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఈ కాంపోనెంట్స్లో ఒక్కొక్కటిగా మీరు ఏదైతే పేపర్ వర్క్ కంప్లీట్ చేసినారో ఆ కాంపోనెంట్ ప్రతిదీ కూడా ఒక్కొక్కటిగా సబ్మిట్ చేయాలి. ఉదాహరణకి నేను స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని సబ్మిట్ చేసినాను. స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జాగ్రత్తగా దయచేసి ఇక్కడ చూడండి, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఫర్ బాలవాటిక, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఫర్ ప్రీ ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, అడిషనల్ క్లాస్ రూమ్స్ ఫర్ సెకండరీ అండ్ హైయర్ సెకండరీ ఉంది. దయచేసి మీరు హై స్కూల్ ఎన్నుకొని హై స్కూల్ వాళ్ళు ప్రీ ప్రైమరీ కానీ ప్రైమరీ కానీ తీసుకోవద్దు. మీ స్కూల్ కేటగిరీకి సంబంధించినవి సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను తీసుకున్నది ఒక సెకండరీ స్కూల్స్లో నేను ఒక అడిషనల్ క్లాస్ రూమ్ కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. సో అడిషనల్ క్లాస్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క అడిషనల్ క్లాస్ రూమ్ యొక్క యూనిట్ కాస్ట్ తెలిసిపోయింది. అక్కడ ఆల్రెడీ ఎస్టిమేషన్ కాస్ట్ అక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఎన్ని రూములు కావాలో మీ అవసరాల మేరకు ఒక 2 రూములు అని చెప్పి నేను చెప్తున్నాను. సో 2 రూములు వచ్చేసి
ఓకే, ప్రొసీడ్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంకొక కాంపోనెంట్ యాడ్ అవుతుంది. సరే, ఒకసారి చూడండి. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇంకా ఏమన్నా కావాలేమో చూడండి. సో టాయిలెట్స్ కావాలా? ఓకే, ఎన్ని కావాలా? ఒక 4 కావాలా? 4 యూనిట్ కాస్ట్ ఎంత వచ్చిందో తెలిసింది. నెక్స్ట్ ప్రొసీడ్. ఇంకా ఏమన్నా ఈ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మీరు ఏదైతే మెన్షన్ చేసినారో ఇవన్నీ కూడా కావాలా? టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలా? సో ఎన్ని కావాలా? ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఏం కావాలా? ఈ కంటెంట్ అండ్ సాఫ్ట్వేర్ కావాలా? ఈ కంటెంట్లో దానికి అమౌంట్ ఇవ్వలేదు కాబట్టి మీరు ఎంత అవుతుందో ఈ కంటెంట్కి అప్రాక్సిమేట్ మీ లెక్క ప్రకారం వేసి ఈ డేటా సబ్మిట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నేను ఇంకా ఏమన్నా ఎంటర్ చేయాలనుకోండి, ఇవన్నీ కూడా సేమ్ ఈ విధంగా మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్. సో ఇక్కడ మెయింటెనెన్స్ అండ్ రిపేర్స్ కోసం మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్ట్ వాటిలో ఏమేమి రిపేర్లు చేయాలో ఒకసారి చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూడండి. మోటార్స్, పంప్స్, ఐసీటీ ఎక్విప్మెంట్, యూపీఎస్ బ్యాటరీ, గ్రౌండ్ లెవెలింగ్, ల్యాండ్స్కేపింగ్, ఎలక్ట్రికల్ ఫిక్సర్స్ అండ్ చేంజెస్, ఫ్యాన్స్, రెగ్యులేటర్స్ అండ్ చేంజెస్, బౌండరీ వాల్. ఇక్కడ ఏమైతే రిపేర్స్ అయి ఉన్నాయో దయచేసి వాటన్నిటిని కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కొన్నిటికి ఎల్ఎస్ఆర్ రేట్స్ ఆల్రెడీ కొన్ని రేట్లు ఇవ్వలేదు కాబట్టి మీ ఇంజనీర్తో మాట్లాడుకొని ఇలాంటి వాటికి దయచేసి ప్రతి కాంపోనెంట్ సబ్ కాంపోనెంట్ను స్పష్టంగా 1-2 సార్లు మీ యాప్లో చూడండి. మీకు ఏం కావాలో చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ యూనిట్ కాస్ట్ రేటు దయచేసి ఎంటర్ చేయండి. ఇక్కడ ఏం జనరేటర్ రిపేర్ ఆర్ మెయింటెనెన్స్కి ఇక్కడ నేను ఒక 20,000 అనుకో, నేను తెలీదు. ఓకే, దీనికి ఒక 20,000 ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా ప్రొసీడ్. సో ఈ విధంగా ప్రతి కాంపోనెంట్కి ఇక్కడ నేను ఎన్ని ఎంటర్ చేసినాను? 1, 2, 3, 4 ఎంటర్ చేసినాను. ఇవే కాకుండా మీకు ఇంకా ఏమైనా ఉన్నాయనుకోండి, అయితే ఇంకా ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు బేసిక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డీటెయిల్స్లో మీకు ఏమేమి కావాలో చూడండి. సీలింగ్ ఫ్యాన్ కావాలా? ట్యూబ్లైట్ కావాలా? ఇక్కడ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్స్ కావాలా? ఎగ్జాస్టింగ్ ఫర్ కిచెన్స్, ఎగ్జాస్టింగ్ ఫర్ సోలార్ ప్యానల్స్, ఎనర్జీ ఎఫెక్టివ్స్, జనరేటరు, ఇన్వర్టరు, కుకింగ్ ఎక్విప్మెంట్. ఇక్కడ ఏం కావాలో సీలింగ్ ఫ్యాన్స్ కావాలనుకోండి, మీరు సీలింగ్ ఫ్యాన్స్ ఎన్ని కావాలా? మీకు తక్కువ ఉన్నాయి, ఒక 15 సీలింగ్ ఫ్యాన్స్ అవసరం మేరకే ఎంటర్ చేయాలి. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ అవసరం మేరకి ఒక 12 సీలింగ్ ఫ్యాన్స్ కావాలా? సో ఈ విధంగా ఎంటర్ చేస్తారు. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. సరే, దీంట్లో మీరు ఇప్పుడు చూడండి, దయచేసి ఇది మాత్రం కన్ఫర్మ్ చేయండి. ఐ హియర్ బై ప్రొవైడ్ మై కన్సెంట్ టు సబ్మిట్ ఆల్ డీటెయిల్స్ కరెక్ట్ అని సబ్మిట్ అయ్యేంత వరకు మీరు ఎన్నిసార్లైనా కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చేసిన దాన్ని మళ్ళీ ఏమైనా కరెక్షన్ ఏమైనా డిలీట్ చేసుకోవాలనుకోండి, అదేమన్నా ఎడిట్ చేసుకోవచ్చు, లేదా అప్డేట్ అంటే ఇక్కడ ఉన్న దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, లేదా డిలీట్ కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే ఎంటర్ చేసినానో ఇది ఎందుకంటే ఒక స్కూల్లో నేను చేసినా కానీ నేను డిలీట్ కూడా చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ మనం అవసరం మేరకు ఎంటర్ చేసినాం. నేను మళ్ళీ మార్చుకోవాలనుకుంటున్నాడు హెడ్ మాస్టర్, అదే కాబట్టి ఇంకా కరెక్షన్ ఏమైనా చేసుకోవాలనుకుంటే అది ఎడిట్ చేసి డిలీట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా క్షుణ్ణంగా ప్రతిదీ కూడా పరిశీలించుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఆ డేటాని అప్డేట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈ విషయంలో ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చర్య తీసుకొని ఎంతమంది త్వరగా అయితే అంత త్వరగా ఈ డేటాని అప్డేట్ చేయడానికి చూడండి. ఇప్పుడు నేను ఈ స్కూల్లో ఏదైతే డేటా తీసుకున్నానో ఆ స్కూల్లో డేటా మొత్తం డిలీట్ అయ్యడం జరిగింది. సో ఈ విధంగా మొత్తం ఇక్కడ మన దగ్గర డేటా నేను ఏదైతే చేసినానో అదంతా డేటా డిలీట్ చేయాలి. సో ఇది ఫైనల్ సబ్మిషన్ చేసేందరూ కూడా మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా డేటాని అప్డేట్ చేసి సకాలంలో ఈ టాస్క్ను పూర్తి చేస్తారని చెప్పి కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అనండి.